ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా ప్రవేశించవచ్చని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయం మహిళల ప్రవేశానికి సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అసలు ఏ రకంగా చూడాలి, దానికి సంబంధించి పూర్తి వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మొత్తం మీద శబరిమల ఆలయ మహిళలకి సంబంధించి ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదు అని చెప్పి కొన్నాళ్ళుగా దాని మీద నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు విన్నవించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఈ దేవాలయాల్లో మహిళలు కూడా సమాన హక్కులు, పురుషులతో పాటుగా సమానంగా అన్ని మర్యాదలు పొందాలి, లేకపోతే దేవుని దర్శించుకునే అవకాశం కూడా ఉండాలని చెప్పి ఒక రకమైన ఉద్యమం దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అనేక స్వచ్ఛంద సంస్థల తరఫున ఈ పోరాటం కొనసాగుతుంది. న్యాయస్థానాలు కూడా చాలా స్పష్టమైన తీర్పులు వస్తున్నాయి. ఎవరికైనా సరే దేవుడు అందరికీ సమానమే. ఈ విషయంలో ఎట్లాంటి దేవాలయాలు కానీ, దేవాలయాలు నిర్వహిస్తున్న ట్రస్టులు కానీ ఎట్లాంటి వివక్షకు తావలేని విధంగా మొత్తం అందరూ కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఒక రకమైన ఉద్యమం పెద్దగా జరుగుతుందో మన మహారాష్ట్రలో జరిగింది, అలాగే యూపీలో కూడా జరిగింది. అలాగే మసీదుకి సంబంధించి ఆ మహిళల ఎంట్రీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా పెద్ద విజయాలని న్యాయస్థానంలో తీర్పుల ద్వారా సాధించుకుంటున్న మైనాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ శబరిమల ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రతి ఏటా కూడా ఈ కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అనేది కొన్ని తరాలుగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఇటీవల కాలంలో ఆ భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే రెండు అంశాలకు సంబంధించి శబరిమల దేవస్థానం ఎప్పుడు కూడా ప్రముఖంగా వార్తల్లో నిలబడుతుంది. ఒకటి, ప్రతి సంక్రాంతి రోజు వచ్చే మకర జ్యోతి. ఒకటి, రెండు, ఈ దేవాలయంలోకి మహిళలకి అవకాశం లేకపోవడం. ఎవరంటే సాధారణంగా వృద్ధులైన మహిళలకు తప్ప మిగతా వాళ్ళకు కూడా అన్ని వయసుల వారికి కూడా అవకాశం లేకపోవడం, చిన్నపిల్లలకు మాత్రం అవకాశం ఉండడం, వృద్ధులైన మహిళలకు మాత్రం అవకాశం ఉండడం. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. 2007 కేరళ ప్రభుత్వం, అప్పట్లో వామపక్ష ప్రభుత్వం 2007లో ఉండేది. అప్పుడే ఈ శబరిమల ఆలయానికి ఈ దేవోత్సవం ట్రస్ట్ దేవస్థానానికి సంబంధించి మొత్తం కేరళలో ఈ ఆలయాలన్నింటినీ కూడా దేవోత్సవం ట్రస్ట్ బోర్డు అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఈ మహిళలకు అవకాశం కల్పించాలి, ఏ వయసులో ఉన్నవారికి కూడా ఉన్నవారికైనా సరే ఈ అవకాశం తప్పనిసరిగా ఉండాలి. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా మహిళకి అవకాశం కల్పించాలని ఒక రకమైన నిర్ణయం 2007లోనే వామపక్ష ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ చాలా పలు దఫాలుగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తుంది. చివరికి కోర్టులోకి రాజ్యం వెళ్ళింది. మొత్తం కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఎందుకు అనుమతించరు, దీనికున్న చారిత్రక ఆధారాలు ఏంటి, రాజ్యాంగం ఎవరికైనా ఒకటే, ఏ భక్తులకైనా ఒకటే, మహిళలకైనా ఒకటే, పురుషులకి ఒకటే, విషయంలో ఎట్లాంటి వర్ణ వివక్షత కానీ ఇతరత్ర వివక్ష కూడా ఉండే అవకాశం ఉండకూడదు, ఇది రాజ్యాంగంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా దీన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ కేరళ ప్రభుత్వం తిరిగి వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2007 నాటి తన నిర్ణయాన్ని తిరిగి పునరుద్ఘాటిస్తూ ఇవాళ మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీదకి ఎట్టికేలకి అన్ని తరహా వయసులు, అన్ని వయసులు ఉన్న మహిళలు కూడా తిరిగి శబరిమల ఆలయానికి వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇవాళ కోర్టు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరికి వాయిదా వేసిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా ఖచ్చితమైన స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జడ్జిమెంట్ లో ఖచ్చితంగా ప్రభుత్వమే అంగీకారం తెలిపినంతర, దేవస్థానం బోర్డే అంగీకారం తెలిపినంతర ఆ జడ్జిమెంట్ కూడా సానుకూలంగా వచ్చే అవకాశాలు 100% కనిపిస్తున్నాయని న్యాయ నిపుణుల తలక మరొక కీలకమైన అంశం. మరొకసారి అంటే ఈ కేసుకు సంబంధించి మరి ఇతరత్ర వాదనలు ఉన్నాయి. ఎవరైతే కూడా కొంతమంది మహిళలు లోపలికి ప్రవేశించకూడదని అభ్యంతరం చెప్తున్న ప్రధాన ఆలయ అర్చకులు ఎవరైతే ఉన్నారో దీని ఒక మిషన్ కూడా పెట్టాలి, ఏ మహిళని లోపల పంపాలి, ఏ మహిళని బయటికి పంపకూడదు అన్న దానిపై చేసిన కామెంట్లపై కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇది మహిళా సంఘాల తాలూకు విజయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ కోర్టులో ప్రభుత్వమే ఒక అంగీకార పత్రాన్ని కోర్టు ఎదుట, ప్రమాణ పత్రాన్ని కోర్టు ఎదుట దాఖలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళకి కోర్టు ఒక అవకాశం కల్పిస్తుంది. మరోసారి మహిళలకు సంబంధించి అంటే దేవస్థానాల్లో సమాన హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు ఈ తాజా ఉత్తర్వుల ద్వారా మరొకసారి విజయం సాధించారని చెప్పచ్చు. కిషోర్, అంటే ఇప్పుడు సంప్రదాయాలకు విరుద్ధంగా ఏ రకంగా ముందుకు వెళ్తారని చెప్పి కొన్ని ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా ఏదైనా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందని అనుకోవాలి? ఖచ్చితంగా కిషోర్, ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా వరకు రాజ్యాంగ తాలూకా మౌలిక అంశాల జోలికి చాలా వెలువచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో
వ్యక్తులకు మధ్య వర్ణ వివక్షత కానీ ఇతరత్ర హక్కుల విషయంలో ప్రాథమిక హక్కులు అంటే ఒక దేవుడిని దర్శించుకునే హక్కుల్లో విషయంలో కూడా ఈ హక్కుల ఉల్లంఘన అనేది ఉండకూడదు అనేది కూడా పెద్ద ఎత్తున తీర్పు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఏ మతాన్ని ఆచరించాలన్న విషయంలో వ్యక్తులకు ఎలాంటి స్వేచ్ఛ ఉందో, అలాగే ఏ దేవుడిని దర్శించుకోవాలి, ఏ దేవుడిని అనుసరించాలనే విషయంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో, అదే సమయంలో ఆ దర్శించుకునే విషయంలో ఆ హక్కులు పొందే విషయంలో కూడా పురుషులకు ఒకలాగా లేకపోతే మహిళలకు ఒకలాగా ఉండే అవకాశాలను కూడా పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగ మౌలిక స్వభావాలకు విరుద్ధంగా సాగుతున్న ప్రక్రియ అని చెప్పి న్యాయస్థానాలు కూడా చాలా స్పష్టంగా నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే ఒక మతాన్ని ఒక వ్యక్తి ఆచరించవచ్చని ఎలాంటి స్వేచ్ఛనైతే రాజ్యాంగం ప్రసాదించిందో అది అందరూ కూడా దాన్ని అనుసరించే ఒక అవకాశం. అంటే పురుషులకైనా మహిళలకైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఆ హక్కు అనేది సమాన స్థాయిలో ఉంటుందో తప్ప ఒక సంప్రదాయం పేరిట ఆచారం పేరిట కానీ ఖచ్చితంగా ఈ సంప్రదాయ విరుద్ధమైన నిర్ణయం అంటూ